నమస్కారం ధర్మపీఠం కార్యక్రమానికి స్వాగతం నేను సాయి ఉత్తరప్రదేశ్లోని అయోధ్య ఇది శ్రీరాముడు జన్మించిన పవిత్ర స్థలం ఈ యుగంలో ఆ రాముడి జన్మస్థలంలోనే బాలరాముడి మందిరం ఉండేదని భారత్పై దండయాత్ర చేసిన బాబర్ 1528వ సంవత్సరంలో ఆ మందిరం పైన మసీదు నిర్మించాడని చరిత్రకారులు వ్యాఖ్యానిస్తారు 1992 డిసెంబర్ 6న హిందూ కరసేవకుల రథయాత్ర ఉద్యమం ఈ మసీదు కూల్చివేతకు దారితీసింది రామజన్మభూమి వివాదంపై అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పులో ఈ బాబ్రీ మసీదుకి పూర్వం అక్కడే ఒక హిందూ ఆలయ నిర్మాణం ఉండేదని పురాతత్వ శాఖ పరిశోధనలు వెల్లడిస్తున్నట్లు పేర్కొంది ఆ 2 ఎకరాల 77 సెంట్ల భూమిని రామాలయ నిర్మాణానికి మసీదు నిర్మాణానికి నిర్మోహి అఖారా అనే మఠానికి 3 భాగాలుగా పంచాలని కూడా 3 న్యాయమూర్తులతో కూడిన అలహాబాద్ న్యాయస్థానం తీర్పునిచ్చింది అయితే ఈ తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్ మీద మార్చి 21న సుప్రీంకోర్టులో 3 సభ్యుల ధర్మాసనం విచారణ ప్రారంభించింది ఆ స్థలంలో రామాలయ నిర్మాణం అనేది భావోద్వేగాలకు మత విశ్వాసాలకు సంబంధించిన విషయం ఈ విషయాన్ని మీరు న్యాయస్థానాల ద్వారా కంటే న్యాయస్థానాల బయట పరస్పర ఆమోదయోగ్యంగా పరిష్కరించుకోవడం మంచిది కదా అని ప్రధాన న్యాయమూర్తి జగదీష్ సింగ్ ఖేకర్ సూచించారు కావాలంటే మధ్యవర్తి పాత్రను మేమే పోషిస్తామని కూడా ఖేకర్ అన్నారు ఈ విషయంలో వ్యాఖ్యానిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఖేకర్ గారి సూచనను సమర్థించారు ఇలా కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు కోట్లాది సంవత్సరాల నుంచి అంటే ఇస్లాం వంటి ఏ ఇతర మతాలు పుట్టక పూర్వం నుంచి భారతీయులకు ఆరాధ్య కేంద్రమైన అయోధ్యలో రామాలయ పునర్నిర్మాణం ఇప్పటికీ వివాదంగానే సాగుతోంది దీని పరిష్కారానికి హిందువులు న్యాయస్థానాల్లోనే పోరాడాలా న్యాయస్థానాలకు బయట పరిష్కరించుకోవడం సాధ్యపడుతుందా ఎలాంటి పరిష్కారం వాంఛనీయం కోర్టు లోపల వెలుపల అసలు రామజన్మభూమి స్థలం విషయంలో నిజమైన హక్కుదారులెవరో ఎలా తెలుస్తుంది న్యాయ పోరాటం ద్వారానా చారిత్రక ఇతిహాసాల ఆధారాల వలన లేక ఎలా ఆలోచించాలని ఈ ధర్మం చెబుతోంది ఇదే ఈరోజు మన ధర్మపీఠంలో చర్చనీయాంశం ఈరోజు మన చర్చలో పాల్గొంటున్నారు హైకోర్టు పూర్వపు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వై భాస్కర్ రావు గారు అదేవిధంగా ప్రముఖ చరిత్రకారులు పురాతత్వ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎం రావు గారు అండ్ అయోధ్య రామ జన్మభూమి ఉద్యమ కార్యకర్త ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అన్నదానం చిదంబర శాస్త్రి గారు వీరు అయోధ్య రామాలయానికి కావలసిన యంత్ర అనుష్ఠానం బాధ్యతను కూడా ప్రస్తుతం నిర్వర్తిస్తూ ఉన్నారు నమస్కారం చిదంబర శాస్త్రి గారు ఎంఎం రావు గారు భాస్కర్ రావు గారు చర్చకు స్వాగతం ముందుగా భాస్కర్ రావు గారు అయోధ్యలో వివాదానికి పరిష్కారం ఎలా అనే అంశంలోకి వెళ్లే ముందు అసలు ఒక విశ్రాంత న్యాయమూర్తిగా మీరు ఈ అంశాన్ని ఎలా చూస్తారు ఇది ఒక రాజకీయ సామాజిక అంశం మాత్రమేనా లేక ఆధ్యాత్మిక భావనకు ప్రతీకగా దీన్ని చూడాలా దీన్ని మనము రాజకీయం కన్నా ఆధ్యాత్మికంగా భారతీయ జనులందరి యొక్క ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక ఆరాధన భారతదేశ ప్రజల యొక్క సాంప్రదాయము హిందువుల యొక్క గౌరవభావం వాళ్ళకున్నటువంటి దేవుని యందు భక్తి భావము దాన్ని ఆ కోణాలను చూడాలి మనం అయితే అటు చూసినప్పుడు ఇతర మతస్థులను కూడా కించపరచడం వారిని దుఃఖపరచడం వారిని నారాజ్ చేయడం అనేది కూడా ఉండదు ఎందుకంటే మన భారత సంస్కృతి ఒక మిక్స్డ్ సంస్కృతి మనకు రాజ్యాంగంలో చెప్పారు మీకు రాజ్యాంగం కూడా ఆర్టికల్ 51A అని ఫండమెంటల్ డ్యూటీస్ అన్నారు మూలభూత విధులు చెప్పిన వాళ్ళు ఏమన్నారంటే క్లాజ్ F చేస్తుంది మన మిశ్రమ సంస్కృతి ఔన్నత్యమైన సాంప్రదాయాన్ని గౌరవించి పరిరక్షించటం ప్రతి భారతీయ పౌరుని యొక్క విధి అన్నారు అయితే మన మిశ్రమ సంస్కృతి మనది అనాది నుంచి మిశ్రమ సంస్కృతి మీరు భగవద్గీతలో కూడా చెప్పాడు కృష్ణుడు ఏ పౌరుడు ఏ దేవుడిని నన్నుగాక పూజించినా ఆ దేవత నన్నే చేరుతున్నారు ద్వారా అని చెప్పాడు అది దాన్ని బట్టి చూస్తే భారతదేశం ఎంత సెక్యులర్ దేశము ఎంత భిన్న మతాలను భిన్న సంస్కృతులను భిన్న రీతులను తనలో ఇముడ్చుకున్న గొప్ప దేశం అనేది మనకు అదే నిదర్శనం అవుతున్నది అందుకొరకు భారతీయులు హిందువులు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వారి యొక్క మతాన్ని గౌరవించాలి ఇతర మతాలను కించపరచకుండా వాళ్ళను కూడా సంతృప్తిపరిచి దానికి ఒక సమన్వయ మార్గము సుప్రీంకోర్టు వారు చెప్పినట్టు తీసుకొని వస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం ఓకే అన్నదానం చిదంబర శాస్త్రి గారు మీరు అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి అంతేకాదు ఇప్పుడు రామాలయ నిర్మాణానికి సంబంధించి ముఖ్యంగా యంత్ర అనుష్ఠానం బాధ్యతను కూడా మీరు నిర్వర్తిస్తూ ఉన్నారు ఇప్పుడు
ఈ నేపథ్యంలో 25 సంవత్సరాలు అవుతున్నా ఈ వివాదం ఇంకా వివాదంగానే ఎందుకు కొనసాగుతుందని మీరు అనుకుంటున్నారు? దీనికి ఎందుకు ఇప్పటికీ పరిష్కారం లభించలేదు? ఇప్పుడు పరిష్కార దిశగానే కాలం వెళ్తోందండి. పరిష్కారం కాని కారణం ఏమిటంటే అది రామతత్వం. రాముడు పట్టాభిషేకానికి సిద్ధమయ్యాడు, దశరథుడు సిద్ధం చేశాడు, ప్రజలంతా ఒప్పుకున్నారు. కానీ ఆయన పట్టాభిషేకం చేసుకోవాలా. సమాజంలో ఆ రాక్షసత్వాన్ని మొత్తాన్ని పోగొట్టాక ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. అలాగే హఠాత్తుగా దేవాలయం నిర్మాణం చేసుకోవటం రాముడికి సమ్మతం కాదు. మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఆ సమాజంలో ధార్మికమైనటువంటి ఒక చైతన్యాన్ని తీసుకొచ్చాకే రాముడు అక్కడ కూర్చోదలుచుకున్నాడు. అటువంటి సామాజిక ధార్మిక చైతన్యం వచ్చింది, వస్తోంది. కాబట్టి తప్పకుండా రాముడు వచ్చే సంవత్సరమే, విలంబినామ సంవత్సరంలోనే రాముడు అయోధ్యలో పుట్టాడు. మళ్ళీ రేపు విలంబినామ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. వచ్చే సంవత్సరం విలంబినామ సంవత్సరం, మళ్ళీ అయోధ్యలో రాముడు ప్రతిష్ఠ అవుతాడు అని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఓకే, రావు గారు మీరు ఒక రాముడు అందరి సమ్మతి లేనిది ఆయన రాజుగా తలుచుకోలేదు. కైకేయి అరణ్యానికి బొమ్మన్నాడు. అరణ్యానికి 14 ఏళ్ళు పోయి వచ్చినాక కైకేయి సమ్మతించినాక ఆయన రాజు అయిండు. అంటే ప్రజలందరి సమ్మతి అనేది రాముడి యొక్క అభిమతం. ఓకే, ప్రజలందరి సమ్మతితోటే విలంబినామ సంవత్సరంలో జరుగుతుంది. అది రాముడి అభిమతానికి శాస్త్రి గారు అన్నట్టు కరెక్ట్. చాలా బాగుంది. రావు గారు, మీరు చరిత్రకారులు, స్వయాన పురాతత్వ శాస్త్రవేత్త కూడా. ప్రస్తుతం అయోధ్య రామ జన్మభూమి అనే అంశానికి సంబంధించి ఇది ఒక విశ్వాసానికి ప్రతీకగానే మనం చూడాలా, లేక చరిత్ర ఇతిహాసాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవాలా? సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయని ఒక బేరీజుకు వచ్చిన తర్వాత ఈ అంశానికి సంబంధించిన పరిష్కారం కనుగొంటామా? పరిష్కారం కనుగొనలేనటువంటి ప్రశ్న అసలు ఉండదండి. ఏ ప్రశ్నకైనా పరిష్కారం ఉంటుంది. అయితే ఆ పరిష్కారం ఎలాగుంటుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాలనే మనం చర్చిస్తాము. ఈ ప్రశ్న రామజన్మభూమి విషయంలో చరిత్ర, పురాతత్వ శాస్త్రము రెండూ కూడా దీన్ని సమర్థిస్తున్నాయి. ఎందుకంటే భారతదేశ చరిత్ర అనగానే రామాయణంతో ముడిపడి ఉంటుంది. ఇక్కడ చరిత్ర, సంస్కృతి రెండూ కూడా భారతదేశంలో రామాయణము, రాముడు తీసేస్తే భారతదేశ చరిత్ర అనేటువంటిది లేదు ఇక. ఎందుకంటే ప్రాచీన కాలం నుంచి కూడా రాముడు, రామాయణము ప్రతి విషయంలో కూడా మన యొక్క జనజీవనంలో, సంస్కృతిలో ఇమిడిపోయి ఉన్నాయి. చరిత్ర అంటే ఏమిటి? చరిత్ర ఏ విధంగా మనకు కనిపిస్తుంది అంటే దాని రిఫ్లెక్షన్స్ సంస్కృతిలో కనిపిస్తాయి. ఏ దేశ చరిత్ర అయినా ఆ దేశం యొక్క ప్రజల యొక్క నడవడిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి రాముడు, రామాయణము అనేటువంటివి చారిత్రక పరంగా ఈ దేశంలో వేల సంవత్సరాల నుంచి జీవంతంగా నడుస్తున్నటువంటి ఒక చరిత్ర. అది ఒకటి. రెండవది, ఈ విషయంలో ముఖ్యంగా రామజన్మభూమి విషయంలో భారత ప్రభుత్వం కూడా చారిత్రక ఆధారాలు, పురాతత్వ ఆధారాలు కూడా సేకరించాలి అనే ప్రయత్నం చేసి ప్రొఫెసర్ బిబి లాల్ గారు అని చెప్పేసి ప్రముఖ పురాతత్వ శాస్త్రవేత్త, మన దేశీయమైనటువంటి పురాతత్వ శాస్త్రవేత్త, మొట్టమొదటి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి మన దేశంలో పురాతత్వ విభాగానికి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి. వారిని ఈ రామజన్మభూమి దేవాలయం చుట్టూతా ఉన్నటువంటి ప్రాంతంలో తవ్వకాలు జరిపి అక్కడ దేవాలయం ఉండేదా లేదా అనే విషయాన్ని కనుక్కోమంటే, తద్వారా వారు చేసినటువంటి తవ్వకాలలో బయలుపడింది ఏమంటే, ఇప్పుడు రామజన్మభూమి దేవాలయం ఏదైతే ఉందో వివాదాస్పదమైనటువంటిది అని అంటున్నారో, ఆ దేవాలయం యొక్క కింద దేవాలయం యొక్క స్తంభాలు, తర్వాత స్తంభాల మీద హిందూ ఐకాన్స్ అంటాం, చిహ్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కలిగినటువంటి పద్మాలు కానీ మిగతా శంఖాలు కానీ ఇవన్నీ ఉన్నటువంటివి అనేక స్తంభాలతో కూడినటువంటి పురాతత్వ విభాగం ద్వారా సేకరింపబట్టడం జరిగినాయి. ఇవన్నీ ఇప్పుడు అక్కడ చూడడానికి రెడీగా ఉన్నాయి. మనకి ఎవరైనా సరే వెళ్ళి చూడవచ్చు. వారిచ్చిన రిపోర్ట్ కూడా ఏమంటే, ఇప్పుడు వివాదాస్పదమైనటువంటి ఏదైతే స్థలం మనం అంటున్నామో ఆ స్థలము కింద ఒకప్పుడు ఒక దేవాలయం ఉండేది. అయితే ఆ దేవాలయం ఏ దేవాలయం ఉంటుంది అనేటువంటిది ప్రత్యర్థులు లేవదీసినటువంటి ప్రశ్న. అది జన్మభూమి దేవాలయం కాదు, ఏదో దేవాలయం ఉండేది. ఏదైనప్పటికీ వారందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం ఏమంటే అక్కడ ఒక దేవాలయం అయితే ఉంది. అయితే కోట్లాది మంది హిందువులు చెప్పేది ఏంటంటే ఆ దేవాలయమే హిందూ రామజన్మభూమి దేవాలయము, రాముడు అక్కడే పుట్టాడు. దానికి ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే పురాతత్వ విభాగం ఎప్పుడైతే తవ్వకాలు జరుపుతుందో అక్కడ
దానికి సంబంధించిన విగ్రహం లేకపోవచ్చు గాక, కానీ అక్కడ మొత్తం దేవాలయం యొక్క స్ట్రక్చర్ అంతా ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అది అలా నడుస్తూ వస్తుంది. 400 సంవత్సరాల క్రితము ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించి అక్కడ మసీదులాగా నిర్మాణం చేయడం జరిగింది అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రాబ్లం మొత్తం కూడా. కాబట్టి అక్కడ విగ్రహం దొరకనంత మాత్రంతో మిగతా దేవాలయం యొక్క అన్ని రకాలుగా ఉండేటువంటి స్తంభాలు, ఢాంచా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా రామజన్మభూమి దేవాలయము అనేటువంటిది నిరూపితమైంది. మీరు అడిగినటువంటిది చారిత్రక పరంగా అలాగే పురాతత్వ శాస్త్ర పరంగా కూడా అది రామజన్మభూమి అని నిరూపితమైంది ఈ విషయం. ఓకే ఓకే, కాలర్ తో మాట్లాడదాం సార్. ప్రసాద్ శర్మ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు, మంచిర్యాల నుంచి వారు మాట్లాడుతున్నారు. ప్రసాద్ శర్మ గారు, మీ అభిప్రాయం ఏంటి? హలో, యా చెప్పండి ప్రసాద్ శర్మ గారు. మనం ప్రసాద్ శర్మ గారు మీరు మాట్లాడుతున్నారు, టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మీరు చెప్పండి, మీరు చెప్పాలనుకున్నది. మన రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నా, అష్టాదశ పురాణాన్ని ప్రామాణికంగా తీసుకున్నా. హలో, యా వినిపిస్తుందండి, చెప్పండి. మనం రామాయణాన్ని ప్రామాణికంగా తీసుకున్నా, అష్టాదశ పురాణాలని ప్రామాణికంగా తీసుకున్నా కూడా శ్రీరాముడు అయోధ్యలో జన్మించాడు. ఓకే, ఆయన 30,000 సంవత్సరాలలో 14 సంవత్సరాలు మాత్రమే అరణ్యవాసం చేసి మిగతా 30,000 సంవత్సరాలు రామరాజ్యాన్ని పరిపాలించాడు. దాంట్లో ఏ మాత్రం కూడా అనుమానం లేదు. ఓకే, ఈ మహమ్మదీయుల యొక్క దండయాత్ర ఫలితంగా ఉన్నటువంటి రామాలయం యొక్క దేవాలయాన్ని మొత్తం కూడా వాళ్ళు నాశనం చేసి అక్కడ బాబర్ మసీదులు కట్టారు. ఓకే, అక్కడ మనం చారిత్రకంగా కూడా చూసినా కూడా 5-6 సంవత్సరాల క్రితం అక్కడ పురాతన వాళ్ళందరూ అక్కడ మొత్తం చర్చ చేస్తే అందులో దేవాలయాలకు సంబంధించినటువంటి ఎన్నో ప్రామాణికాలు దొరికినాయి కూడా. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ శర్మ గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. భాస్కర్ రావు గారు, ఒక అంశం, మొన్న కేకర్ గారి వ్యాఖ్యలు మీరు చూసి ఉంటారు. చర్చలు జరిపి ఈ అంశానికి సంబంధించి ఒక సయోధ్య కుదిరిన తర్వాత ఈ అయోధ్యలో రామ జన్మభూమి ఏదా ఆ వివాదానికి పరిష్కారం కనుగొనండి అని చెప్తూ ఉన్నారు. అసలు చర్చల ద్వారా పరిష్కారం కాలేదు కాబట్టే కోర్టు వరకు వెళ్ళిందన్న వాదన కూడా వినిపిస్తోంది. మీరేం చెప్తారు? ఇప్పుడు చర్చలు అంటే అంత ఇరుపక్షాలు కలిసి మేము ఒక సొల్యూషన్కి వస్తాము అన్న అభిప్రాయంతో కూర్చున్న చర్చలు కావిది. దీనిలో ఎన్నో విషయాలు దానిలో చొచ్చుకొని వచ్చినాయి. మీరు పాలిటిక్స్ అనండి, ఏదైనా విషయం అనండి, చొచ్చుకొని వచ్చి అది కాలేదు. ఇప్పుడు చీఫ్ జస్టిస్ గారు అన్నది ఏంటంటే అవన్నీ మరిచి మీరు ఒక మంచి చర్చల ద్వారా వచ్చే నిర్ణయం తీసుకుంటే దానికి మేము కూడా మధ్యవర్తం చేస్తామన్నాడు. అయితే మన దానికన్నా ముందు మన రాజ్యాంగం ఏమంటుందో ఒక విషయం మనం తీసుకోవాలి. రాజ్యాంగం ఏమంటుందంటే మనకు మతపరమైన హక్కు అనేది ఎప్పుడు కూడా మనకేంటంటే రాజ్యాంగ ప్రాథమిక హక్కులు ఏమన్నారంటే మీకు మన ఆర్టికల్ 25 ఏమంటే ప్రజాశాంతి, నైతిక విలువలు, ఆరోగ్యం, ప్రాథమిక హక్కులోని ఇతర అంశాలను భంగపరచకుండా ప్రతి వ్యక్తికి మీకు మతపరమైన హక్కు ఉన్నది. ఇవి భంగపరచకూడదు. ప్రజాశాంతి, పబ్లిక్ ఆర్డర్, నైతిక విలువలు, మొరాలిటీ, హెల్త్, ఇవి తర్వాత ఇతర భాగం ఫండమెంటల్ రైట్స్లో చాప్టర్లో ఇతర భాగాలు కూడా వాటి సబ్జెక్ట్ కూడా మీకు అధికారం ఉందని చెప్పాను. అయితే ఇవన్నీ మనం పరిరక్షించే బాధ్యత ఉంటుంది. ఇది కాకుండా మన రాజ్యాంగంలో ఏం చెప్తుందంటే ఫండమెంటల్ డ్యూటీస్, ఆర్టికల్ 51A క్లాజ్ ఏమంటుంది ప్రతి భారతీయ పౌరుని యొక్క విధి ఏమంటుందంటే భారత ప్రజల మధ్య మత, భాష, ప్రాంతీయ, వర్గ వైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందించడం ముఖ్యమైన విషయం. ఇది ప్రతి భారతీయుడి విధి. సోదరభావం అంటే మన దగ్గర భారతదేశం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాల దేశం. ఇక్కడ హిందువులు ఉన్నారు, ఇస్లాం ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, పార్సీలు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, ఎన్నో మతాలు. ఇంకా మనకు తెలియని మతాలు కొన్ని కూడా ట్రైబల్ మతాలు వాళ్ళకు ఉన్నాయి. అంటే రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఈ చర్చలు జరగాలంటే అది సాధ్యపడుతుంది అనేది కదా చేయాలి. దానికి ఇంకోటి చెప్పారు వీళ్ళు. రాజ్యాంగం అనేది ఇంకోటి ఫండమెంటల్ డ్యూటీ ఏమన్నారంటే ఇట్ షెల్ బి ది డ్యూటీ ఆఫ్ ది ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా టు అబాయిడ్ బై ద కాన్స్టిట్యూషన్, రెస్పెక్ట్ ఇట్ ఐడియల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. అది కూడా మనం మూలభూత హక్కు విధి మనకు చేయడం. అందుకొరకు రాజ్యాంగాన్ని స్ఫూర్తిలో పెట్టుకొని, మన సోదర భావాన్ని స్ఫూర్తిలో పెట్టుకొని, మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను స్ఫూర్తిలో పెట్టుకొని
రామాయణంలో ఉన్నటువంటి సోదరభావం, రామాయణంలో ఉన్నటువంటి సోదరభావం ఎక్కడ లేదు నీకు. రాముడు రాజ్యాన్ని భరతునికి వదిలిపెడితే భరతుడు రాముడు రాజ్యం చేయి అని ఆయన పాదుకలు పెట్టి రాజ్యం చేసి నందిపట్నంలో ఉన్నాడు, వేరే గ్రామం పక్కన. అయోధ్యలో రాలే ఆయన, అయోధ్యలో రాముడు వచ్చేవంతకు అయోధ్యలో రాలే ఆయన కూడా ఋషివేషధారణ అయ్యి కింద పండుకొని పాదుకలు పెట్టి నందిగ్రామం నుంచి ఆయన పరిపాలించినాడు రాముడు. ఆ సోదర భావాన్ని మనం మనసులో పెట్టుకోవాలి, రామాయణ స్ఫూర్తి పెట్టుకోవాలి. వారికి శాస్త్రి గారికి తెలిసింది రామాయణుడు చెప్పాడు. అయితే అంత గొప్ప రామాయణం ఎంత గొప్ప చరిత్ర అంటే మీకు వీరు చరిత్ర అని చెప్పారు. రామాయణం యాక్చువల్లీ హిస్టరీ. దశరథ మహారాజు ఆస్థానాన్ని ఆయన యొక్క సైన్యం లోపల చెప్పాడు, సింధు దేశం నుంచి గుర్రాలు అన్నారు. సింధు దేశం అంటే ఆయన అరబిస్తానుడు అండే ఉన్న అరబ్బు గుర్రాలు ప్రపంచ ప్రసిద్ధి ఈనాటికి కూడా. ఇది కాక వాల్మీకి అయోధ్యాల కాండలో రాముడు అరణ్యానికి పోయినాక, దశరథ మహారాజు చనిపోయినాక, భరతుడు వచ్చి ఆయన అంత్యక్రియలు చేసినాక రాముని తీసుకొస్తాను అరణ్యవాసానికి పోతుంటారు. ఆయన మళ్ళీ అరణ్యానికి చిత్రకూట పర్వతానికి పోతుంది, సైన్యాన్ని తీసుకొని రాజుగా పోతుంటే చిత్రకూట పర్వతం నుంచి రథాలు పోతుంటే వాల్మీకి వర్ణం ఎంత గొప్ప చూడండి. ఆ పర్వతాలపై ఉన్నటువంటి చెట్లు, పుష్పించిన చెట్లన్నీ దాక్షిణాత్యమైన స్త్రీలు శిఖలో ధరించిన పుష్పాలుగా గోచరిస్తున్న చెప్పండి. ఇది హిస్టరీ ఆఫ్ ది రామాయణ. మీరు చదవండి అయోధ్యాల కాండలు. ఇటువంటి కాలర్ తో మాట్లాడదాం సార్. నిజామాబాద్ నుంచి ఫారూక్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. ఫారూక్ గారు మీ అభిప్రాయం ఏంటి? హలో సార్. ఫారూక్ గారు చెప్పండి మీ అభిప్రాయం ఏంటి? హలో సార్. ఇప్పుడు హలో చెప్పండి ఫారూక్ గారు, మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ చేసి డైరెక్ట్ గా మాట్లాడండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ లోనే ఉంది సార్. హలో సార్. చెప్పండి వినిపిస్తోంది సార్. మన కాన్స్టిట్యూషన్ ప్రకారం లా ఆఫ్ ఎవిడెన్స్ ని నమ్ముతాం గానీ మనం రాసిన ఏదో భగవద్గీత గానీ ఇంకా ఎపిక్ గ్రంథాలని బట్టి నమ్మం కదా సార్. లా ఏదైతే ఎవిడెన్స్ ఉందో దాన్ని బట్టి మన కాన్స్టిట్యూషన్ గానీ మన దరఖాస్తు చేస్తాయి కదా సార్. అదే ఫారూక్ గారు, సాక్ష్యాధారాలను బేరీజు వేసుకున్న తర్వాతనే ఈ తీర్పు కూడా వచ్చిందని ఇంతకు ముందు రావు గారు చెప్పారు. సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. లెట్ మీ కంప్లీట్ సార్. చెప్పండి. అయితే దాని ప్రకారం మనం చేసిన బౌద్ధిజం అనేది ఫస్ట్ వచ్చిన మతం. ఆ బౌద్ధ ఆరామాలన్నీ తర్వాత హిందూ దేవాలయాలుగా మారినాయి. దాని తర్వాత మహమ్మదిజం వచ్చింది. వాళ్ళు దీన్ని మార్చి ఉండవచ్చు కానీ ఆ లెక్క ప్రకారం చూస్తే మనం బౌద్ధిజం ఉండాలి కదండి. అక్కడ చాలా బౌద్ధ ఆరామాలని తర్వాత మనకు గుళ్ళుగా మారినాయి. ఆ లెక్క ప్రకారం చూస్తే అది ఫస్ట్ బౌద్ధ ఆరామం, దాన్ని హిందూ రాజులు తర్వాత ఆక్రమణ చేశారు. తర్వాత హిందూ తర్వాత ముస్లింలు దానిపైన. రైట్ ఫారూక్ గారు, మీరు చర్చను చూస్తూనే ఉండండి. ఒక నిమిషం, మీకు కూడా క్లారిఫై చేస్తారు. ఇప్పుడు రావు గారు క్లారిఫై చేస్తారు, శాస్త్రి గారు కూడా క్లారిఫై చేస్తారు. ఇంకో కాలర్ తో మాట్లాడదాం. ఇంకో కాలర్ ఉన్నారు, అంకులయ్య గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. అంకులయ్య గారు, మీ అభిప్రాయం ఏంటి? సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. రామాయణం అనేది రాముడు మనకు ఆదర్శం సార్. నడిబూర్లో మనకి ఏ కార్యక్రమం అయినా ఏ తీసుకున్నా సార్ రాముడి ఆదర్శం తీసుకుని ఉంటాం సార్. ఓకే. రెండవది ఏంటంటే సార్, మసీదులు వచ్చేసి వాళ్ళకి వచ్చేసి ఊర బయట, చర్చిలు వచ్చేసి ఊర బయట ఇచ్చారు సార్. మనకి ఏదంటే ఇది ఆదర్శం మూర్తిగా వాళ్ళది మందిగా ఇలాదిగా ఉంటారు సార్ అప్పట్లో. కానీ అదే విధంగా మనం కొనసాగిస్తే మనకి ఏ సమస్యలు ఉండవు కదా సార్. ఇప్పటికి ఇప్పుడు చివరిలో చర్చలు ఇచ్చారు సార్, ఆ చివరిలో వచ్చేసి మసీదులు ఇచ్చారు, నడి ఊర్లో రామలం ఇచ్చారు సార్. మనది ఏంటంటే మనకి హిందూ సంస్థ కాబట్టి, హిందూ మత ఇది కాబట్టి జనాలకి ఒక మనకు ఆదర్శం మూర్తి సార్ రాముడు. అవును, మీరు చెప్పాలనుకున్నది ఒకసారి మళ్ళీ ఒకసారి చెప్తారా? క్లియర్ చెప్పాను కదా సార్. మళ్ళీ ఒకసారి అనండి. చెప్పండి. ఎందుకంటే సార్ ఒకసారి మీకు సార్ పెద్దవాళ్ళకి కూడా సార్ రాముడు మనకు ఆదర్శం మూర్తి సార్. లైన్ కొంచెం ఇబ్బందిగా ఉందండి, ఒకసారి క్లారిఫై చేయండి అని చెప్తున్నాను, అందుకే రిపీట్ చేయండి ఒకసారి. సార్ రాముడు మనకు ఆదర్శమూర్తి కాబట్టి రాముడు ఉండాలి సార్. అవును, మధ్యలో రాముడు ఉండాలి అని చెప్తున్నారు. రైట్. ఓకే 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 థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అంకులయ్య గారు, మీ అభిప్రాయం తెలియజేసండి. ఒకసారి రావు గారు, ఇందాక కాలర్ అడిగిన అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న వివరణ. ఫారూక్ గారు అడిగారు, వారు చెప్పినటువంటి విషయంలో బౌద్ధిజం మొట్టమొదట ఉంది, తరువాత హిందూయిజం వచ్చింది అనేది. కానీ అది సరైనటువంటి పద్ధతి కాదు, సరైన విషయం కాదు. మన ప్రపంచంలో అనేక దేశాలలో హిందూయిజం ముందు వచ్చింది. సౌత్ ఈస్టర్న్ కంట్రీస్ అన్నిట్లో రామాలయాలు ఉన్నాయి. రాముడి పేరు మీద అక్కడ పరిపాలన కూడా జరుగుతున్నాయి. ఇప్పటికీ థాయిలాండ్లో 400 సంవత్సరాల నుంచి రామ అనేటువంటి వ్యక్తే 400 సంవత్సరాల నుంచి 10 జనరేషన్స్గా వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. రామా 1, రామా 2, రామా 3 అని. అలాగే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలు తరువాత కాలంలో బౌద్ధ దేవాలయాలుగా మారినాయి తప్పితే బౌద్ధ దేవాలయాలు రామాలయాలుగా మారలేదు ఎక్కడాను. ఒకటి. తరువాత మన దేశంలో 14వ శతాబ్దం వరకు కూడాను, 13వ శతాబ్దం వరకు కూడా ఈ
ముస్లిం ఆక్రమణలు ప్రారంభమైన తరువాత అప్పుడు ఇక్కడ మసీదులు అనేటువంటివి ప్రారంభమైనాయి తప్పితే అంతకుముందు దక్షిణ దేశంలో అసలు మసీదులు లేవు. ఉత్తర భారతంలో కూడా 11వ శతాబ్దం తరువాతనే మసీదులు అనేటువంటివన్నీ ప్రారంభమైనాయి. ఈ మసీదులన్నీ కూడాను ఎక్కడ కట్టడం ప్రారంభించారు అంటే వాళ్ళు ఎక్కడైతే ఆక్రమణలు జరిపారో అక్కడ ఉన్నటువంటి హిందూ దేవాలయాలను కూలదోసి అదే స్థలంలో మసీదులు కట్టారు. దీనికి ఉదాహరణగా మనకి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఏ పట్టణానికి వెళ్ళినా సరే ప్రధానమైనటువంటి మసీదులన్నీ కూడాను అక్కడ ఉన్నటువంటి దేవాలయం యొక్క కూలగొట్టి దాని మీద కట్టినవే ఉన్నాయి. రాజమండ్రిలో గనక చూసినట్టయితే వేణుగోపాల స్వామి దేవాలయం మీద అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ తెలిసిందే. ఈ విధంగా మీరు ఏ ముఖ్య పట్టణంలో చూసినప్పటికీ కూడా అది ఆనాటి సంస్కృతి. కాశీ కూడా అదే, మధుర కూడా అదే. మీరు అక్కడ కాశీలో విశ్వనాథ స్వామి దేవాలయంలో సగం దేవాలయము సగం మసీదు ఉంటుంది. ఈ మసీదులన్నీ కూడా ఎలా వచ్చినాయి అంటే వాళ్ళ పరిపాలన ఉన్నప్పుడు, అటోక్రాటిక్ పరిపాలన జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఎదురు లేనటువంటి ఆ సమయంలో ఈ దేవాలయాలని కూలగొట్టడం అనేటువంటిది వాళ్ళ సంస్కృతిలో ఒక భాగంగా ఉండి ఆ సమయంలో వాటి స్థానంలోనే అవి సెంటర్ ప్లేస్ లో ఉన్నాయి కాబట్టి అక్కడే వాళ్ళ మసీదులను కట్టడం అనేటువంటిది ప్రారంభమైంది. ఓకే, ప్రస్తుతం మనకు కేంద్ర సమాచార కమిషన్ సభ్యులు అయోధ్య తీర్పు అనే పుస్తక రచయిత డాక్టర్ మాడభూషి శ్రీధర్ గారు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. వారు మైసూరు నుంచి మనకి ఈ చర్చలో వారి అభిప్రాయం తెలియజేయడానికి ఫోన్ లైన్ ద్వారా మనకు సిద్ధంగా ఉన్నారు. నమస్కారం శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, సెప్టెంబర్ 30న అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు 8,500 తీర్పు ప్రతిని మీరు చదివి అధ్యయనం చేసి దానికి సంబంధించి ఒక పుస్తకం కూడా మీరు రాశారు. ఈ పుస్తకంలో ఆ తీర్పుకు సంబంధించిన అన్ని అంశాలు మీరు పొందుపరిచారు. ఒక్క పాయింట్ ఏంటంటే ఈ మొన్న కేకర్ గారు ఒక సూచన కూడా చేశారు. ఈ అయోధ్య వివాదానికి పరిష్కారం కోర్టు లోపల కంటే కూడా కోర్టు వెలుపల చర్చల ద్వారా సాధ్యం అవుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీని గురించి మీరేం చెప్తారు? కోర్టు లోపల కోర్టు వెలుపల ఎలా ఈ వివాదానికి పరిష్కారం మనకు లభిస్తుంది? 8,500 పేజీల తీర్పులో 3 జడ్జీలు చెప్పింది కూడా ఇదే. అవును, వాళ్ళు ఏమన్నారంటే సుప్రీంకోర్టులో కానీ లేదా ఏదో ఉన్నత న్యాయస్థానంలోనైనా మనము పొజిషన్ ఆధారంగా, అంటే కబ్జా ఎవరు, స్వాధీనం ఎవరి స్వాధీనంలో ఉంది భూమి అనే ఒకే ఒక అంశం పైన వాళ్ళు తీర్పులు చెప్తారు. ఇప్పుడు కోర్టులో ఈ సాక్ష్యాల ద్వారా మనం నిరూపించగలిగిన పాయింట్ ఏముంది? ఇప్పుడు ఈ అయోధ్యలో కానీ ఎక్కడైనా ఏముంటుంది? ఎవరు ఆ స్థలాన్ని స్వాధీనంలో ఉంచుకున్నారు అనే ఒకే ఒక అంశం పైన ఆధారపడి వాళ్ళు తీర్పులు చెప్తారు. దానికి వాళ్ళు ఎంత అవస్థపడ్డారు, ఎన్ని సాక్ష్యాలు సేకరించారంటే సేకరించింది ఏంటంటే ఇది ఇట్లా ఉంది, అది అట్లా ఉంది, అక్కడ వాళ్ళు కొంత భాగం వీళ్ళు ఆక్యుపై చేసుకుని ఉన్నారు, కొంత భాగం వాళ్ళు ఆక్యుపై చేసుకుని ఉన్నారు, వాళ్ళు కొంత భాగంలో వాడుకోవట్లేదు, వీళ్ళు కొంత భాగం మార్చున్నారు, వాళ్ళు వాడకం మొదలుపెట్టినారు, వీళ్ళు వాడకం మొదలుపెట్టినారు, ఇటువంటివి ఏవో చెప్పినారు అంతే. అంతేగాని రాముడు ఎక్కడ జన్మించినాడు, రాముడి జన్మస్థలం ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉంది అనే విషయం కోర్టులో తేలే విషయం కాదు. ఇక అక్కడ ఇంతకుముందు మనం చారిత్రకవేత్తలు ఒక మాట్లాడుతుంటే నేను విన్నాను ఒక నిమిషం నుంచి. చరిత్ర, ఒక రాజు వచ్చినాడు, ఆ రాజు తన మతానికి సంబంధించిన ఆలయాలను ప్రార్థనా మందిరాలను పెట్టాలని అనుకున్నాడు, ఉన్నది కూలదోశాడు. అంటే ఇది రాజకీయం, ఇది రాజ్యాంగానికి సంబంధించని రాజకీయానికి సంబంధించిన విషయం. ఈ రాజకీయమైన సమస్యలకి పరిష్కారం రాజకీయంగా ఉంటుంది కానీ న్యాయస్థానంలో ఎట్లా ఉంటుందండి? న్యాయస్థానంలో ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతుకోవడం అనేది చాలా తప్పండి. అసలు ఏ మాత్రం పొసగని వ్యవహారం అది. బయట అంటే కోర్టులో లేనే లేదు ఈ సమస్య. కోర్టు బయట అనే దానికి అర్థం లేదు. కోర్టులో ఉండదు ఇది. ఇటువంటి సమస్యలు కోర్టులో ఉండదు. రాముడు ఎప్పుడు పుట్టాడని కోర్టు ఎట్లా చెప్తుందండి? రాముడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, మనం ఎప్పుడు పుట్టాడని కూడా అడుగుతాం. శ్రీరామనవమి ఎప్పుడు, ఫలానా తేదని వీళ్ళు అంటున్నారు, ఫలానా తేదని వాళ్ళు అంటున్నారు, మీరు చెప్పండి అంటే కోర్టు ఏం చెప్తుందండి? మళ్ళీ మననే అడుగుతుంది కోర్టు, ఎక్కడికి ఏం చెప్పుకుంటామని. కాబట్టి కోర్టుకి సంబంధించని విషయాలను కోర్టును కోరడం అనేది మన తెలివి తక్కువతనం. కనుక ఇది కాదు. అయితే బయటనే కోర్టు బయటనే. ఇది రాజ్యానికి సంబంధించిన విషయం, రాజకీయానికి సంబంధించిన విషయం. ప్రభువులు అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆలోచించాలి ఏం చేయాలనేది. ప్రభువులు ఆలయాలను చేసి మసీదులు పెట్టారని ఆయన చెప్తున్నారు, కరెక్ట్. అది మరి ఇప్పుడు మసీదు ఉండాలా ఆలయం ఉండాలా అనేది ప్రజల అభిప్రాయాల ప్రకారం నువ్వు నిర్ణయం తీసుకోవాలి కదా. ప్రజల అభిప్రాయం ఏమిటి అనేది నువ్వు తెలుసుకోవాలంటే సంప్రదింపులు జరపడం తప్ప ఇంకో మార్గమే ఉంది.
ఓకే. కొడతావా తిడతావా? ఆలయం కట్టకపోతే ఒప్పుకోపోతే కొడతానంటావా? అంటే ఏంటి మిగిలిన మార్గం, ఏకైక మార్గం సంప్రదింపులు. కనుక సుప్రీంకోర్టు చెప్పిన, అలహాబాద్ హైకోర్టు 3 జడ్జిమెంట్లో చెప్పిన ఒకే ఒక విషయం ఏంటంటే, నువ్వు రాజకీయంగా ఇది పరిష్కరించుకో, భూమి కబ్జా వ్యవహారాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి. భూమి కబ్జాకి సంబంధించినంత వరకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేసిందండి అలహాబాద్ హైకోర్టులో. దాంట్లో మీరు ఇంకా సుప్రీంకోర్టు కూడా అది మార్చే అవకాశం దాంట్లో లేదు, ఏమాత్రం లేదు నాకు తెలిసినంత వరకు. కనుక సుప్రీంకోర్టు అన్ని విధాలు కన్ఫర్మ్ చేసే అవకాశం ఉంది. నిజానికి ఆ కన్ఫర్మేషన్ యొక్క ఎక్స్టెన్షనే అసలు ఏమిటి, మీరు బయట తెలుసుకోండి అంటే. దిస్ ఈజ్ వాట్ వీ హావ్ టు. ఇటువంటి సందర్భాలు ఇదివరకు అంటే సోమనాథ్ క్లియర్ గా మన ముందు కనపడుతుంది సత్యం. అంతకుముందు వాళ్ళంతా మహమ్మద్ రాజు కూడబెట్టిన ఆలయాన్ని పటేల్ ఒక సుదృఢమైన నిర్ణయం ద్వారా అక్కడ ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాడు, చేసి చూపించినాడు. ఈ కన్విన్స్డ్ ఆల్ ది గ్రూప్స్ ఆర్ ఈ జస్ట్ ఫోర్స్ దెమ్ టు యాక్సెప్ట్. మొత్తానికి కట్టిపడేసినాడు, అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ సోమనాథ్ ఈజ్ నాట్ ఎ డిస్ప్యూట్. ఇది 3 ప్రధానమైన ఆలయాలు ఈ విధంగా వివాదాల్లో కూరుకుపోయి ఉంటే మరి ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వీళ్ళు పరిపాలిస్తున్నట్ట, పరిపాలించినట్ట. అంటే ఇది కేవలం రాజకీయమైన వ్యవహారం, సాక్ష్యాలకు, నేరారోపణలకు, కోర్టుల్లో ప్రాసిక్యూషన్లకు సంబంధించిన విషయం కాదు. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మాడభూష్ శ్రీధర్ గారు, మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. శాస్త్రి గారు, కోర్టు వెలుపల జరగాలి అనేది చాలా క్లియర్ గా చెప్తూ ఉన్నారు. రాజకీయ పరమైన చిత్తశుద్ధితో సుహృద్భావ వాతావరణంలో ఒక నిర్ణయం తీసుకొని అమలు పరిస్తే ఇది సాధ్యమవుతుంది అన్నది అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి చెప్తానండి. ముఖ్యంగా ఇందాక ఫరూక్ గారు అన్నారే, ఆయన చెప్పిన దాంట్లో త్రేతాయుగంలో రాముడు, తర్వాత ద్వాపరయుగం, తర్వాత బుద్ధుడు. కాబట్టి మనం పౌరాణిక అది అవన్నీ చారిత్ర, అవే కథలు కాదు. నిరూపితమవుతున్నటువంటి నాసా కూడా అంగీకరించింది రాముడు ఉన్నాడనేటటువంటి విషయం. అటువంటి ఎక్కడో యుగాల తేడా ఉన్నటువంటి బౌద్ధులది కట్టింది ఇది పడగొట్టారని చెప్పడంలో ఔచిత్యం లేదు. పైగా ఇంకొక విషయం ఏంటంటే 76, 77లోనే ఇందాక చెప్పినట్టుగా మల్లికార్జునరావు గారు చెప్పినట్టుగా ఆ బిబి లాల్ గారు నిరూపించారు అక్కడ దేవాలయం ఉందని. కేకే మహమ్మద్ గారు అని చెప్పి ఆర్కియాలజిస్ట్ ఆయన చెప్పారు. ఆ రోజుల్లోనే తేలిపోయేది అసలు ఈ విషయము, అందరూ అంగీకరించే స్థితిలో ఉండగా వామపక్షాల వాళ్ళు దీన్ని కెలికి వాళ్ళని రెచ్చగొట్టి అనవసరంగా దించారు అని చెప్పి, ఇలా అనవసరమైన వివాదాల వల్ల ఆ పరిస్థితి వచ్చింది తప్పితే ఇప్పుడు జరగవలసింది ఏమిటంటే యథార్థంగా కోర్టు బయటే అది నిర్ణయం జరిగితే మేలు. ఎందువల్లంటే కోర్టు బయట నిర్ణయించినప్పుడు ఇచ్చిపుచ్చుకునేటటువంటి సంభాషణలకు అవకాశం ఉంటుంది, కోర్టులో అవకాశం ఉండదు. వాళ్ళు ఏం చెబితే అది విని తీరాలి ఎవరైనా. అది జరిగేది కాదు. వాళ్ళకి అనుకూలం వస్తే వీళ్ళు ఒప్పుకోరు, వీళ్ళకి అనుకూలం వస్తే వాళ్ళు ఒప్పుకోరు. అదే కూర్చుని ఆలోచించుకునేటప్పుడు వాళ్ళు అడుగుతారు, మాకు ఈ పరిష్కారం చేయండి, సరయు నదికి ఇంత దూరంలో మాకు మసీదుకి ఇన్ని కోట్లు ఇస్తే మేము వదులుకుంటామని అనొచ్చు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఏదొచ్చినా లాభమే, అది అసలు మసీదు కాదు, కేవలం ఏదో కట్టడాలు, అది మన రామభూమిది. వాళ్ళకి ఎంత వచ్చినా లాభమే. కాబట్టి వాళ్ళకి ప్రయోజనం ఏమిటంటే నిజంగా సంభాషణలకి వాళ్లే రావాలి ముందుకి. ఎందుకంటే హిందువుల నుంచి వాళ్ళు ప్రయోజనం పొందుతారు. ఇప్పుడు పైగా ఇంకో విషయం వాళ్ళు ఆలోచించుకోవాలి, ఈ దేశంలో ఎన్నో త్యాగాలకి హిందువులు సిద్ధమైనందువల్లనే ఇన్ని మసీదులు ఈ దేశంలో వచ్చాయి. హిందువులు అంగీకరించకపోతే ఇన్ని మసీదులు వచ్చే ప్రశ్న లేదు. కాబట్టి అటువంటి ఉదాత్త భావం వాళ్ళు కూడా స్వీకరిస్తే అయోధ్య వాళ్ళ ప్రధాన నగరం, 7 మోక్ష నగరాల్లో, దాన్ని వాళ్ళకి ఇవ్వటం సముచితము అనేటటువంటిది వాళ్ళ నిర్ణయానికి రావాలి. నిన్ననే ముస్లిం కరసేవకు మంచి వాళ్ళు ట్రక్ ఇటుకలు తీసుకొచ్చారు, ఇక్కడ రామాలయం నిర్మించండి అని చెప్పి. ముస్లిం వర్గాలే ముందుకొస్తున్నాయి. కాశీలో నరేంద్ర మోడీని కలిశారు ముస్లిం మహిళలు. అయ్యా మీరు తొందరగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేయండి, అది హిందువులకి ముస్లింలకి మధ్య అది సుహృద్భావాన్ని పెంపొందిస్తుంది అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు. కాబట్టి ఎవరో కొందరు పరిమితమైనటువంటి వ్యక్తులు లాగుతున్నారు తప్పితే ముస్లిమ్స్ కూడా చాలా మంది హిందువులతో సమైక్యతతో రామాలయ నిర్మాణానికి సిద్ధమవుతున్నారు. అది సంభాషణల ద్వారానే. సోమనాథ్ ఆలయానికి సంబంధించి అప్పుడు ఆ సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించే విషయంలో అప్పటి భారత ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి కావచ్చు, ఆ నిర్ణయాధికారం కావచ్చు, ఇప్పుడు ఉన్నాయా లేదా అనే ఒక అనుమానం కూడా కనబడుతూ ఉంది. నిజంగా దానికి అయోధ్య రామ జన్మభూమికి సారూప్యత ఉందా? ఇప్పుడు అది సోమనాథ్ దేవాలయం అనేది ఇమీడియట్లీ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఇట్ వాజ్ కన్స్ట్రక్టెడ్. ఓకే.
ఆనాడు ఇంత ప్రజల మధ్యన ఇంత గ్యాప్ వచ్చి ఇంత పెరగలేదు, ఇంత పెరగలేదు. ఇప్పుడు దీన్ని 25 ఏళ్ల బట్టి దీన్ని పెంచి ఎవరు పెంచిననే విషయం మన వివాదం అవసరం లేదు. ఎవరి ఇంట్రెస్టెడ్ పార్టీ దీన్ని పెంచి ఒక పెద్ద చిన్న సమస్యను పెద్ద సమస్యగా రూపొందించారు. అందుకొరకు ఇప్పటి పరిస్థితులు వేరు, అప్పటి పరిస్థితులు వేరు. అయినా ఇప్పటి పరిస్థితుల్లో కూడా శాస్త్రి గారు అన్నట్టు ప్రజలు సామరస్యంతోని ముస్లింలే చాలామంది ముందుకొస్తున్నారు. అయోధ్యలో మీరు రామాయణం కట్టుకోండి, తర్వాత మాకు మసీదు వేరే కట్టించండి అని వస్తున్నారు. వారు చెప్పారు ఒక లారీలో ఇటుకలు కూడా తెచ్చారు ముస్లింలు కట్టడానికని. అటువంటి సుహద్భావాన్ని, అటువంటి స్వచ్ఛమైన భావాన్ని, సోదర భావాన్ని మనం దాన్ని మనం తొందరగా పరిణకు తీసుకొని ఇది కోర్టు బయట పరిష్కరించుకుంటే, ప్రజలందరూ కలిసి పరిష్కరించుకుంటే ఇది చాలా చక్కని ఉదాహరణ. మన దేశానికి కాదు ప్రపంచానికే మత సామరస్యానికి గొప్ప ఉదాహరణగా అందరూ ప్రజలు నేను చెప్పినట్టు మన రాజ్యాంగాలు పురిచినట్టు ప్రతి వాళ్ళు ఎటువంటి అంటే భారత ప్రజల మధ్యన మత భాష ప్రాంతీయ వైవిధ్యాలకు అతీతంగా సోదరభావాన్ని పెంపొందడం అనేది ప్రత్యక్షంగా చేయగలుగుతామంటే దీన్ని చేసినట్టు చేయగలుగుతాం. ఓకే రావు గారు, అయోధ్య తీర్పుకు సంబంధించి జస్టిస్ ఖాన్ గారి ప్రస్తావన, వారి వ్యాఖ్యానంలో ముఖ్యంగా కనిపించిన అంశం ఏంటి అనంటే, ఇక్కడ ఆలయం ఉండవచ్చుగాక కానీ ఆలయాన్ని కూల్చి అక్కడ మసీదు కట్టారు అనడానికి ఆధారం ఏంటి అన్న కోణంలో ఆయన వ్యాఖ్యానం జరిగింది. అంతేకాదు అక్కడ ఇదివరకు ఆలయం ఉంటే ఆ ఆలయము ఏదో ప్రళయాల కాలంగానో ఇంకోటి కారణంగానో ఆ ఆలయం కనుమరుగైపోయి భూమి లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది, దానిపైన మసీదు కట్టవచ్చుగాక అనే ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. చరిత్రలో ఇది చాలా సుస్పష్టంగా తెలుస్తోంది. 1528లో ఈ దండయాత్రలు జరిగిన సందర్భంగా అక్కడ ప్రత్యేకంగా ఈ దేవాలయాన్ని, రామ జన్మభూమి దేవాలయం ఏదైతే ఉందో లేదా అక్కడ ఉన్నటువంటి ఒక దేవాలయాన్ని నాశనం చేసి ధ్వంసం చేసి దాని మీద ఇప్పుడు ఉన్నటువంటి ఢాంచా ఏదైతే ఉందో కట్టడం జరిగింది. ధ్వంసం చేశారనడానికి చారిత్రక ఆధారం ఉందా? దాని కింద ఉన్నటువంటి దేవాలయం కనిపిస్తోంది కదా. ఇప్పుడు బీబీ లాల్ గారి తవ్వకాలలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే డిస్ప్యూటెడ్ ల్యాండ్ అంటున్నామో దాని కింద అంత తవ్వకాలు జరపడం జరిగింది చుట్టూతా కూడా. అక్కడ దేవాలయం యొక్క పూర్తి నమూనా, దేవాలయం యొక్క స్తంభాలు ఇవన్నీ బయటకి తీసి ఎక్స్కవేషన్ లో తవ్వకాలలో తీసి అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ రెడీగా ఉన్నాయి, చూడొచ్చు ఎవరైనా సరే వెళ్ళి. కాబట్టి అక్కడ దేవాలయం ఉంది. ఆ దేవాలయాన్ని 15వ శతాబ్దంలో ధ్వంసం చేయడం జరిగింది అని రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది. అయితే ఆ దేవాలయాన్ని ఇప్పుడు చరిత్రకారులు ఇందాక చెప్పినట్లుగా కొంతమంది భారతీయ చరిత్రకారులు ఆ దేవాలయం ఉంది కానీ ఆ దేవాలయం శ్రీరామ జన్మభూమి అని ఏమిటి అని ఎక్కడ రాసి కౌసల్యాదేవి అక్కడే ప్రసవించిందని ఆధారం ఏంటి అని ఒక దీన్ని వితండవాదాలు అంటారు. తప్పితే మెజారిటీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, నమ్మకం ఉందో దానికి కావలసినటువంటి చారిత్రక ఆధారాలను చూపించడం జరిగింది, పురాతత్వ ఆధారాలను చూపించడం జరిగింది. ఇన్ని జరిగిన తర్వాత సరిగా 6 అంగుళాల స్థలంలోనో 6 అడుగుల స్థలంలోనో పుట్టాడా లేదా, ఆవిడ ప్రసవించిందా లేదా, ఇవన్నీ కూడాను నిజానికి వాదానికి నిలబడేటువంటివి కావు. ఎవరు దీన్ని ఈ విధమైనటువంటి డిస్కషన్ చేయరు. అయితే దీన్ని సొల్యూషన్ ఏమిటి అనే దానికి ఇందాక నుంచి మనం చర్చిస్తున్నటువంటి విషయంలో కోర్టు బయట కోర్టు లోపల అంటే ఇది కోర్టు లోపల తేలేటువంటి విషయం కన్నా కోర్టు బయట తేలేటువంటి విషయమే. రామాయణమే దీనికి ఉదాహరణ. ఏదైనా సరే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఇన్సిడెంట్ లో ధర్మం ఎటువైపు ఉంది, అధర్మం ఎటువైపు ఉంది, ఎవరిది ధర్మమైనటువంటి వాదన, ఎవరిది అధర్మమైనటువంటి వాదన. రామాయణంలో సీతమ్మను రావణాసురుడు తీసుకుని వెళ్ళాడు. ఇందులో ధర్మమా అధర్మమా, దానికోసం శ్రీరామచంద్రుడు ఎన్ని ప్రయత్నాలు చేశాడంటే సామదాన భేద దండోపాయాలను ఉపయోగించాడు. మొదట్లో ఆమెని పంపించమని చెప్పి దూతల్ని పంపించాడు, ఇది నీకు ధర్మం కాదు అని చెప్పేసి. హనుమంతుడు దూతగా వెళ్ళాడు. అంగదుడు ఆ తర్వాత సైన్యం మొత్తము తీసుకుని లంక దాకా వచ్చిన తర్వాత రేపు యుద్ధం ప్రారంభిస్తామంటే కూడా రాముడు యుద్ధం కాదు పరిష్కారము, ముందుగా మళ్ళీ ఒక దూతని అంగదుడిని పంపించి ఇప్పటికైనా నువ్వు గనక సీతను నా భార్యను నాకు ఇచ్చేసినట్లయితే ఈ యుద్ధం నివారించబడుతుంది అని చెప్పాడు. భారతీయులు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రయత్నం అదే. మాకు ఆ దేవాలయాన్ని మాకు ఇచ్చేస్తే ఈ దేశంలో అందరం సామరస్యంతో కలిసి ఉండవచ్చు. అలా కాదు అంటే హిందువులు ఇక్కడ సిద్ధంగానూ ఉన్నారు దానికి కూడా. ఇప్పుడు ఓకే రైట్, ప్రస్తుతం రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పివిఆర్కే ప్రసాద్ గారు ఫోన్ లైన్ లోకి వచ్చారు. నమస్కారం ప్రసాద్ గారు. బాబ్రీ మసీద్ కూలినప్పుడు అప్పటి ప్రధాని
పివి నరసింహారావు గారికి మీరు మీడియా సలహాదారుగా పనిచేశారు. అయితే రాజకీయాలకు అతీతంగా, న్యాయ పోరాటానికి అతీతంగా ఈ అయోధ్య వివాదానికి పరిష్కారం కనుగొనడం సాధ్యమవుతుందా? అటువంటి ప్రయత్నాలు ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగాయా? జరిగినాయండి. ఓకే, ఎందుకంటే దానికి వేరే కొంచెం ప్రత్యక్ష సాక్షి అనుకోవచ్చు మీరు. ఇది పివి నరసింహారావు గారు ఆయన ఉద్దేశం ఇది కోర్టు లోపల, ఎందుకంటే ఇది ప్రజల నమ్మకాల మీద ఆధారపడింది, రిలీజియస్ సెంటిమెంట్స్ తోటి ఆధారపడింది కాబట్టి దీనికి సొల్యూషన్ కావాలంటే రెండు వర్గాల వాళ్ళు కూర్చొని సొల్యూషన్ కనుక ఒక ఆమోదయోగ్యమైన సొల్యూషన్ కనుక తీసుకొస్తేనే బాగుంటుంది. కోర్టులో ఇచ్చేది ఏదో ప్రాపర్టీ లేదా పొజిషన్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ వాళ్ళు తీర్పు ఇవ్వగలరే కానీ అది సాటిస్ఫాక్టరీగా ఆ తీర్పుని యాక్సెప్ట్ ప్రజలు చేస్తారా లేదా అన్న దాని మీద పెద్ద సంశయం ఉంటుంది. కనుక దానికి ప్రయత్నం చేయాలని పివి నరసింహారావు గారు రాకముందే విపి సింగ్ గారి టైంలోనే ఒక ప్రయత్నం జరిగింది. రెండు ఇటు విశ్వ హిందూ పరిషత్ రామ జన్మభూమి న్యాస్ వాళ్ళని, తర్వాత అటు రిప్రజెంటేటివ్ మామిడన్ ఆర్గనైజేషన్ కూర్చోబెట్టారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఆ చర్చలు సఫలీకృతం కాలేదు. కాకపోవడానికి ఒక ముఖ్యమైన పివి నరసింహారావు గారి ఉద్దేశంలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఎవరైతే దీన్ని బాబరీ మసీద్ కూలగొట్టారో వాళ్లే ఇప్పుడు యువతల పార్టీగా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం అటు ముస్లిం గ్రూప్స్ కి లేదన్న ఉద్దేశంతో ఆయన అన్నది ఏంటంటే రెండు వైపులా రిప్రజెంటేటివ్ గ్రూప్స్, డీసెంట్ గ్రూప్స్ కాకుండా మిలిటెంట్ ఎక్స్ట్రీమ్ వ్యూస్ తీసుకునే వాళ్ళు కాకుండా రిప్రజెంటేటివ్ హిందూ గ్రూప్స్ ఉండాలి. ఆ హిందూ గ్రూప్స్ లో ఇప్పుడు ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఈ రెండు వైపులా ఉన్న వాళ్ళ మెంబర్షిప్స్ కూడా ఉండేటువంటి అవసరం ఉంది. ఆ రకంగా కనుక మనం కనుక ఒక రిప్రజెంటేటివ్ గ్రూప్ ని కనుక మనం తయారు చేసి అప్పుడు కూర్చోబెట్టి కనుక ఉన్నట్టయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఏంటంటే రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు రామ జన్మభూమికి ఫౌండేషన్ వేయడం జరిగింది ఆ టెంపుల్ కి. తర్వాత ఈ బాబ్రీ మసీద్ కూల్చిన తర్వాత మసీదు కడతామని పివి నరసింహారావు గారు పార్లమెంట్ లో చెప్పడం జరిగింది. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఇద్దరు రెండు పార్టీల వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ ఉన్న స్థలాన్ని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేశంలో రెండు వర్గాల వాళ్ళు, ఈ రెండు మతాల వాళ్ళు కలిసి మనుగడ చేయాలి కాబట్టి ఏదో ఒక కాంప్రమైజ్ వచ్చి అందరూ కలిసి సుఖశాంతులతో ఫ్యూచర్ మనం తీసుకుపోతేనే సంభవం అవుతుంది. దానికి రెండు వర్గాల వాళ్ళు కూర్చొని అది వరకు చేసిన ప్రయత్నం విఫలమైంది కాబట్టి మనం ఏదైనా కొత్త ప్రయత్నం ప్రభుత్వం చేసినట్టుగా కాకుండా హిందూ సమాజం ద్వారా రిప్రజెంటేటివ్ ఒక ట్రస్ట్ ఏదైనా ఫామ్ చేసి ఆ ట్రస్ట్ కి ప్రభుత్వం దగ్గర ఉన్న భూమి కనుక మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుందా అని ప్రయత్నం. దానికి వాళ్ళు చేసింది ఏంటంటే నలుగురు శంకరాచార్యులు, శృంగేరి, కంచి, ద్వారక, తర్వాత బద్రి శంకరాచార్యులు, ద్వైత పీఠాధిపతులు, పెజావర స్వామిజీ అటువంటి వాళ్ళు, ఆయన విశ్వ హిందూ పరిషత్లో అప్పుడు వైస్ ప్రెసిడెంట్. అది కాకుండా అద్వైత విశిష్టాద్వైత మోడర్న్ స్వామీజీ అందరినీ కనుక ఒక న్యాస్ ఒక ట్రస్ట్ కనుక మనం రిప్రజెంటేటివ్ ట్రస్ట్, అందులో విశ్వ హిందూ పరిషత్తులో చేస్తున్న వాళ్ళు ఉన్నారు, బీజేపీలో చేస్తున్న ఉన్నారు, రామ్యాస్ లో ఉన్నవాడు, వీళ్ళు కాకుండా ఇతర వర్గాల వాళ్ళు కూడా అందరికీ ఒక ట్రస్ట్ కనుక మనం కరెక్ట్ గా ఫామ్ కనుక చేసినట్టయితే ఆ ట్రస్ట్ ని నమ్మకానికి, ఎందుకంటే ఇది రిప్రజెంటేటివ్ హిందూ ట్రస్ట్ కాబట్టి మిలిటెంట్ ట్రస్ట్ అని ఉద్దేశం లేదు కాబట్టి దానికి అవతల ముస్లింస్ తరఫున కూడా ఒక రిప్రజెంటేటివ్ గ్రూప్ మనం కనుక తీసుకొచ్చి మనం కనుక వాళ్ళతో మన చర్చలు కనుక పెట్టినట్టయితే అప్పుడు ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకి మనం కోర్టు బయట మనం అటు ఆలయం కట్టించచ్చు, ఇటు మసీదు కట్టించచ్చు, ఇద్దరు సమభావంతో ఉండడానికి అవకాశం ఉంటుంది అన్నది ఆయన ప్లాన్. ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయడానికే క్వైట్ గా ఎవరు చేస్తారు ఇంప్లిమెంట్, వీళ్ళందరినీ కలుపుకొని ఎవరు వస్తారంటే మీరే ఆ పని చేయాలి, తిరుపతిలో పనిచేశారు కదా అందరు మీకు తెలుసు కదా అని చెప్తే మేము 2 సంవత్సరాలు కొంచెం సీక్రెట్ గా, ఎందుకంటే మళ్ళీ ఇది కనుక బయట ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ వాళ్ళు చేస్తున్నారు అంటే మళ్ళీ ఇది కాంగ్రెస్ ట్రస్ట్ అయిపోతుంది, దాని మీద నమ్మకం ఎవరికి ఉండదు. అలా కాకుండా ఇది అందరి రిప్రజెంటేటివ్ ట్రస్ట్ అన్న దాని మీద మనం బీజేపీ విశ్వ హిందూ పరిషత్ తరఫున పెజావర స్వామీజీని ఒప్పించడం జరిగింది. బీజేపీ విశ్వ హిందూ పరిషత్ తరఫున మన కచ్చి స్వామీజీని, శృంగేరి స్వామీజీని, ద్వారకా స్వామీజీని, ఇది కాకుండా బనారస్ లో స్వామీజీని, తర్వాత అయోధ్యలో హనుమాన్ గడి స్వామీజీలు మొత్తంతో ట్రస్ట్ చేసి ఆ ట్రస్ట్ రిజిస్టర్ కూడా చేయడం జరిగింది. ఇంత చేసినప్పుడు సాధ్యం కాలేదు. అది కాలేదంటే ఆ లోపల మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అప్పుడు కనుక మనం ఏ ప్రయత్నం అప్పుడు చేయకపోయినా ఇది ఎలక్షన్ స్టంట్ అని అంటారు, అందుకని ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత చేద్దామని ఉద్దేశం తర్వాత ఈయన రానేలేదు, చేయడానికి అవకాశం కలగలేదు. ఓకే,
ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పివిఆర్కే ప్రసాద్ గారు. మీ అభిప్రాయం మాతో పంచుకున్నారు. నిజంగా మీ అనుభవాలు మాతో పంచుకున్నందుకు ఈ చర్చకు కూడా ఒక వ్యాలిడిటీ వచ్చింది. ఇంతకు ముందు అటువంటి ప్రయత్నాలు జరిగాయన్నది ప్రసాద్ గారు చెప్తున్న అంశం. శాస్త్రి గారు, ఇంతకు ముందు కూడా ఒక రాజకీయాలకు లేదా న్యాయ పోరాటానికి వీటన్నిటికి అతీతంగా ఒక ప్రయత్నం అయితే జరిగింది. మళ్ళీ ఎన్నికలు అనే ఒక అంశంలో వచ్చేసరికి అది సఫలీకృతం కాలేకపోయామన్నది ప్రసాద్ గారి వాదన. ఇక్కడ చెప్తున్న అంశం ఏంటంటే, ఇప్పుడు రాజకీయపరమైన చిత్తశుద్ధి, అదేవిధంగా ఇప్పుడు న్యాయ పోరాటం, ముఖ్యంగా న్యాయమూర్తులు చెప్తున్న అంశం కూడా అదే, చర్చల ద్వారా సాధ్యం చేయండి అని. కానీ దానికి మళ్ళీ రాజకీయపరమైన చిక్కులు, లేకపోతే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు లేదా అభిప్రాయ భేదాలు ఇవన్నీ మళ్ళీ తెరపైకి రావని గ్యారంటీ ఏంటని ఒక అనుమానం కూడా ఉంది. ఇక్కడ ఒక సహృదయత కావాలండి. సున్నీలు ఆలోచించేది ఏంటంటే, ఇది టైటిల్ సూటు కాబట్టి మన పొజిషన్లో ఉన్నది కాబట్టి మనం లాభం పొందుతాము అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. హిందువుల ఆలోచన ఏమిటంటే, ఇది కోట్లాది మంది యొక్క విశ్వాసానికి సంబంధించిన విషయము, దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించాలి అని. యథార్థం చెప్పాలంటే ముస్లిమ్స్ కూడా ఈ కోణంలో ఆలోచించాలి. షాబానో కేసును గురించి మనం ఆలోచించినప్పుడు, షాబానో కేసులో మరి కోర్టు నిర్ణయాన్ని వాళ్ళు కాదన్నారు, ఎందుకంటే ఇది విశ్వాసానికి సంబంధించింది అని. నీకు షాబానో కేసు దగ్గరకు వచ్చేటప్పటికి అది విశ్వాసానికి సంబంధించిన కేసు కాబట్టి రాజ్యాంగానికే విరుద్ధంగా నువ్వు నిర్ణయం తీసుకోమని చెప్పి ఒత్తిడి చేసావు ప్రభుత్వం మీద. మరి ఇవాళ ఇది కోట్లాది మంది హిందువుల యొక్క విశ్వాసానికి సంబంధించినటువంటి అంశాన్ని నువ్వు ఆ కోణంలో చూడకుండా ఇది టైటిల్ సూట్ కింద చూసి మా చేతిలో ఉన్నది కాబట్టి మాకెంతో అంత వస్తుంది అని ఆలోచించటం అది మానవతా వాదం కాదది. కాబట్టి ఆ సహృదయతని వాళ్ళకి కల్పించగలగాలి. మధ్యవర్తులు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, ఆ సహృదయతతో వాళ్ళు కనుక కూర్చునేటట్లయితే తప్పకుండా వాళ్ళు ఒప్పుకుని తీరాలి. ఎందుకంటే ముస్లింసే ఈ మంకు పట్టు పట్టే వాళ్ళు కాక మిగతా ముస్లింస్ అందరూ కూడా హిందువుల యొక్క విశ్వాసానికి అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ పరిమితమైనటువంటి వ్యక్తులకి న్యాయాన్యాయాలు వాళ్ళ ముందు ఉంచగలిగితే, ఏదో ఒక కమిషన్, ఇది షాబానో కేసు లాంటి మీకు ఎట్లాగో విశ్వాస విషయమో హిందువులు, కోట్లాది హిందువుల విశ్వాస విషయం ఇది కాబట్టి మీరు ఆ కోణంలో ఆలోచించండి. మీరు చెప్తున్నట్టు విశ్వాసాలకు సంబంధించి చూసినా కూడా, భాస్కర్ రావు గారు, విశ్వాసాలకు సంబంధించి చూసినా కూడా హిందువులకు సంబంధించి ఒక ఆలయానికి స్థల పురాణము లేదా ఆ ప్రదేశానికి ఉన్న ప్రాధాన్యత ఇటువంటివన్నీ ఉంటాయి. వెరాజ్ ఇస్లాం పరిధిలో చూసినప్పటికీ కూడా ఒక మసీదుకి అటువంటి శాంక్టిటీ కంటే కూడా ఒక ప్రార్థనా ఆలయంగానే, ప్రార్థనా మందిరంగానే లేదా ప్రార్థనా స్థలంగానే చూస్తారు. దానికి ఆ స్థలానికి సంబంధించిన ప్రాధాన్యత చాలా తక్కువ ఉంటుంది. ఒక మక్కా మినహా మిగతా ఎక్కడ ఉండదు. విశ్వాసాల పరంగా చూసినా కూడా ఇది హిందువులకు సంబంధించిన అంశంగానే చూడాలి కదా. ఇది యాక్చువల్లీ కూడా మీరు అయోధ్యకు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది. ఇప్పుడు ఉన్న అయోధ్య మసీదులు ఏదైతే ఉన్నాయో 3 రూములు ఉన్నాయి. ఒక రూములు, ఆ రూముల్లో ఉన్న స్తంభాల లోపట రాతి స్తంభాలు, అవి గుడి స్తంభాలు. ఇవాటికి మీరు ఇప్పుడు వెళ్ళి చూడొచ్చు. మీరు వీళ్ళు ఆ ఉన్న టెంపుల్ ఏదో కూలగొట్టి అవే ఇటుక ముక్కలతోని మళ్ళీ గోడ పెట్టి కట్టినారు. అక్కడ ఉన్న ఈ స్తంభాలు ఏదైతే ఉన్నాయో దానికి పెట్టిన ఈ రాతి స్తంభాలు దాన్ని ఆనుకొని ఉన్నాయి ఆ గోడకు, అవన్నీ టెంపుల్ స్తంభాలు. మన రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు దాని పక్కనే మొత్తం టెంపుల్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తవ్విన అన్నీ ఉన్నాయి. పెద్ద పెద్ద రాతి పద్మాలు, హిందూ దేవాలయ పద్మాలు. నేను వెళ్ళి చూశాను యాక్చువల్లీ ఇవన్నీ. ఆ మసీదు ఏదైతే ఉన్న గుడి దీన్ని దానికి సింహద్వారాలు ఉంటాయి. ఎక్కడ మసీదులకు సింహద్వారాలు ఉండవు. అయితే ఇంకొకటి, ఇది రాముడి జన్మ పుట్టు కాదా సమస్య ఉన్నది కదా. ఇవాళకి అక్కడ పోస్ట్ ఆఫీస్, జన్మస్థల్ పోస్ట్ ఆఫీస్ అని పిలుస్తారు. ఇవాళకి అయోధ్యలో జన్మస్థల్ పోస్ట్ ఆఫీస్. ఓకే, నేను వెళ్ళి చూసి. అయితే ఏంటంటే ఇది ఒక హిందువులది, మన ఆచార్య గారు అన్నట్టు హిందువుల యొక్క పెద్ద నమ్మకం రామాయణం అనేది. మక్కా అనేట్ల వాళ్ళ నమ్మకము, హిందువులకు అది నమ్మకం. ఇది హిందువుల మక్కా అనుకోండి. అటువంటి అంత విశిష్టమైన స్థానం మనకు అయోధ్య, కాశీ, మధుర ఇవన్నీ ప్లేసెస్ అన్నీ చాలా విశిష్టమైన. ఎందుకంటే అక్కడ హిందూ మతము, హిందూ చరిత్ర అక్కడ పెరిగింది కాబట్టి. ఈ గంగా తీర మైదానంలో పెరిగింది మొదలు. ఋగ్వేద కాలం నాటి నుంచి వృద్ధి చెందినది ఆనాడు పెరిగింది. ఇవాళ మీకు వరల్డ్ యూఎన్ వాళ్ళు మన ఋగ్వేదం అనేది ఇట్ ఈస్ ఎ మ్యాన్స్ ఓరల్ కమ్యూనికేషన్ బై సెయింట్ టు సెయింట్ అని రికగ్నైజ్ చేసింది. ఓకే, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ హెరిటేజ్ అని. అందుకు అటువంటి విశ్వాసం ఉన్నదాన్ని అందరూ కలిసి సువద్భావంతో, ఒక ముస్లింలు కూడా సోదర భావంతో, వారు కూడా మన భారతీయులే. మనం ఎప్పుడు వాళ్ళని మన సిద్ధాంతం అందరినీ చక్క సోదర భావం చూడాలి. వాళ్ళు కూడా తమ కొంత చేసి వాళ్ళు కూడా ఒక మంచి మసీదు వేరే కూడా కట్టించాలి. వద్దని కాదు ఆ మసీదు వేరే ఇంకొక ఒక ప్లేసులో వాళ్లకు వేలాది మంది వస్తే అటు ఉన్నటువంటి స్థలం చూసి అది అక్కడ ఒక మంచి ఆల్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 మసీదు వాళ్ళకు కూడా కట్టించాలి. అయోధ్య టెంపుల్ కట్టాలి. ఓకే, రావు గారు, ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో లేనన్ని మసీదులు
భారతదేశంలో ఉన్నాయి. ఇది నిజంగా లెక్క ప్రకారం కూడా మనం చెప్పొచ్చు. అటువంటిది అయోధ్యలోని ఆ బాబ్రీ మసీదుకి సంబంధించి ఎందుకు ఇంత పట్టుబడుతున్నారు అనే ఒక అభిప్రాయం కూడా ప్రస్తుతం హిందువుల పైన వస్తున్న అంశం. అది హిందువులకు సంబంధించి విశ్వాసానికి ప్రతీకగా ఉన్న అయోధ్య రామ మందిరం ఇది మసీదుకు లేదా ఇస్లాంకు వ్యతిరేకం కాదు అని చెప్పే ప్రయత్నం హిందూ సమాజం కూడా చేయాలా వద్దా? ఏం చెప్పాలి? ఇది మొదటి నుంచి కూడాను రాజకీయమైనటువంటి వివాదం సంబంధించిన అంశంగా మన దేశంలో తిరిగింది. అలా కాకుండా ఉన్నట్లయితే కేవలము రెండు మతాలకు మధ్యనే లేదా అయోధ్యలో ఉన్నటువంటి కేవలం ముస్లింలు హిందువులకు మధ్య అయినట్లయితే ఈ ప్రశ్న అసలు ఉదయించేదే కాదు. దేశం మొత్తంలో ఉన్నటువంటి ముస్లిం సముదాయము అయోధ్యలో ఉన్నటువంటి ముస్లింల యొక్క మనోభావాలను పట్టించుకోకుండా రాజకీయంగా వాళ్ళందరూ ముస్లింలకు కావలసినటువంటి రాజకీయ ప్రతిపత్తి ఏ విధంగా ఈ ఇష్యూ నుంచి తీసుకోవచ్చు, వాళ్ళని ఏ విధంగా రెచ్చగొట్టవచ్చు అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టే ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చింది. నేను పాకిస్తాన్లో అనేక మంది ప్రొఫెసర్స్ని ఇంటర్వ్యూ చేశాను. ఏమనంటే మన దేశము పాకిస్తాన్గా విడిపోయిన ఏదైతే జరిగిందో 1947లో ఇది సరైనటువంటిదేనా కాదా, ఈ విధంగా వేరుగా అంటే అక్కడ వాళ్ళందరూ చెప్పింది అంటే ఇది అప్పటి ముస్లిం సమాజం చేసినటువంటి పెద్ద తప్పిదము పాకిస్తాన్గా విడిపోవటము. అలా కాకుండా మనం కలిసి ఉన్నట్లయితే ఎంతో ప్రగతి సాధించి ఉండేవాళ్ళమని. అదేవిధంగా ఇప్పుడు ఈ విషయం కూడా ముస్లింలందరూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువుల యొక్క సహాయ సహకారాలు కావాలి, అందరం కలిసి ముందుకు వెళ్ళాలి అన్నట్లయితే దానికి ముస్లింలు అందరూ కూడాను ఒకే కంఠంతో దానిని ఒకే స్వరంతో అయోధ్యని హిందువులకు అప్పగించి వాళ్ళకు కావాల్సిందేదో వాళ్ళు అడగాలి. అంతేగాని అక్కడ గత కొన్ని వందల సంవత్సరాలుగా ఎప్పుడూ నమాజు జరగలేదు అనే విషయం అందరికీ తెలిసిందే. అది అసలు ఇప్పుడు ఢాంచా కూడా లేదు అక్కడ. కానీ ఆ స్థలము ఇప్పుడు వాళ్ళకి ఏం చేసుకుంటారు, అక్కడ కట్టలేరు, మసీదు కూడా కట్టలేరు అదే స్థలంలో. కట్టడానికి ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా కూడా అక్కడ మసీదు అని నిర్మాణం అనేటువంటిది జరిగేటువంటి పని కాదు. అలాంటి సమయంలో వాళ్ళు కొంచెము ఆలోచనతో దానిని హిందువులకు గనక ఇచ్చినట్లయితే ముస్లిం హిందూ సహృద్భావత అనేటువంటిది మన దేశంలో బాగా ఉంటుంది. ఇదే విషయం రామాయణంలో కూడా మనకు కనిపిస్తుంది. రావణుడు చేసినటువంటి అధర్మమైనటువంటి పనిని వ్యతిరేకిస్తూ రావణుని యొక్క సోదరులందరూ కూడా కుంభకర్ణుడు, విభీషణుడు, తర్వాత అందరూ కూడా ఇది తప్పు పని, ఇది తప్పు పని, నువ్వు కలిసి ఉండు రాముడితో, తద్వారా వంశనాశనం కాదు అని చెబితే ఆయన వినలేదు. తద్వారా ఏం జరిగిందో మనకు తెలుస్తుంది. రామాయణమే మనకి ఆధారం. ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం వైపు ఉండాలి ఎవరైనా కానీ. ఒక చిన్న ఇనిషియేటివ్ తీసుకుందాం సార్. శాస్త్రి గారు, అయోధ్య రామ జన్మభూమి ఉద్యమంలో మీరు కీలకంగా పాల్గొన్న వ్యక్తి, అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా రామాలయం నిర్మితం కావాలని కోరుకుంటున్న వ్యక్తి, ఆ దిశగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్న వ్యక్తి. ఇది ముస్లింలకు వ్యతిరేకం కాదు, లేదా ముస్లిం ఆ విశ్వాసాలకు వ్యతిరేకంగా ఇది తీసుకుంటున్న నిర్ణయం కాదు అని చెప్పే ప్రయత్నం కూడా చేయాలంటే మీరు ఒక ముస్లిం సమాజానికి మీరు ఏం చెప్తారు? రాజకీయాలకు అతీతంగా ఈ రాజకీయ వ్యూహాల్లో పడకుండా వారికి ఏం చెప్తారు? ముస్లింలకి వాళ్ళ మసీదుకి భంగం జరిగితే వాళ్ళు ఆందోళన పడాలి. అది అసలు మసీదు కాదు. అల్లా కొంతకాలం పాటు నమాజ్ జరగనటువంటి దాన్ని అల్లా స్వీకరింపడు అని చెప్పి వాళ్ళ మత గ్రంథాలే తెలియజేస్తున్నాయి. అటువంటి మసీదు కాని దానికోసమని అనవసరమైనటువంటి వివాదానికి దిగటం కంటే హిందువులతో సహృదయతని కోరుకుని వాళ్ళకి అది ఇచ్చి వీళ్ళకి కావలసినంత మసీదుకి ఏ రామభక్తులైతే రామ నిర్మాణం కోసమని విరాళాలు ఇస్తున్నారో వాళ్లే విరాళాలు మసీదుకి ఇవ్వటానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంతటి ఉదాత్తతని హిందువుల నుంచి కూడా వాళ్ళు పొందితే ఇది చాలా గొప్ప, ప్రపంచంలోనే ఒక మతపరమైనటువంటి అద్భుతం అవుతుంది. దాన్ని ఇప్పటికైనా వాళ్ళు సహృదయతో ఆలోచిస్తారు అని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, రైట్. ధన్యవాదాలు అన్నదాన చిదంబర శాస్త్రి గారు, మేము రావు గారు అండ్ భాస్కర్ రావు గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ఒక సందేశాత్మకమైన చర్చ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వివాదంగానే కొనసాగుతున్నంత కాలం కూడా సోదర భావానికే నిజంగా విఘాతం కలిగించిన వాళ్ళం అవుతాం. ఈ వివాదానికి అత్యంత త్వరగా పరిష్కారం కనుగొనాలి. కోర్టు లోపల వెలుపల అంటే చర్చల ద్వారానే ఇది సాధ్యమవుతుందన్నది వక్తల అభిప్రాయం.
ముఖ్యంగా సుహృద్భావ వాతావరణంలో రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిస్తూనే ఈ నిర్ణయం జరగాల్సిన అవసరం కనబడుతోంది. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించి కావచ్చు, అటు మధురలో కృష్ణ మందిరాన్ని పరిరక్షించుకోవడంలో కావచ్చు, కాశీ విశ్వేశ్వరుణ్ణి ఆలయాన్ని కూడా పరిష్కరించుకోవడంలో కావచ్చు, ఈ మూడు అంశాలకు సంబంధించి హిందూ సమాజం ఏకతాటిపైకి వచ్చి ప్రతి సందర్భంలో మాట్లాడుతూ ఉంది. మిగతా ఆలయాల స్థల పురాణాలకు సంబంధించి ఎన్నో ఆలయాలు విధ్వంసానికి గురైనప్పటికీ కూడా వాటన్నిటికంటే కూడా వీటికి ఒక ప్రత్యేక స్థానం భారతీయ వాంగ్మయం కల్పిస్తోంది. కాబట్టి వీటి విషయంలో ముస్లిం సమాజం కూడా ముందుకు వచ్చి సుహృద్భావ వాతావరణంలో రామాలయ నిర్మాణానికి వారు కూడా ముందుకు కదిలి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ చర్చను ముగిద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.